Hi, hello viewers, Namaste. Welcome to Kurnool, the most popular new projects. కర్నూలులో ఉండే హై రిచెస్ట్ విల్లాస్ మనం ప్రమోట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఇది వచ్చేసి మన సుంకేశ్ల రోడ్లో ఉంది. సుంకేశ్ల రోడ్ వచ్చేసి ఎస్ఎస్ పామ్ ట్రీ విల్లాస్ అని చెప్పేసి ఇది మనకు ఒక వెంచర్ కట్టారు. అక్కడే ఇండిపెండెంట్ హౌసెస్ విత్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. క్వైట్ దాని ఆపోజిట్లోనే శ్రీ నిలయం అని ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఇది తుంగభద్ర నది కానుకొని ఉంటుంది. మనకు ప్రశాంతమైన వాతావరణంలో కర్నూలుకి మరి తక్కువ డిస్టెన్స్లో బస్ స్టాండ్కు చేరువలో మరియు హాస్పిటల్స్కి స్కూల్స్కి దగ్గరలో అండ్ వాకింగ్ జోన్ చేయాలంటే కూడా ఆ ఏరియా అంతా కూడా చాలా పీస్ఫుల్ లొకేషన్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 32x42 సైజులో మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. లోపల స్క్వేర్ ఫీట్స్ వచ్చేసి 2640 స్క్వేర్ ఫీట్స్తో దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఓవరాల్గా మొత్తం ఆర్టీసీ ఫ్రేమ్ స్ట్రక్చరు మనకు ప్రతి ఇండిపెండెంట్ విల్లా కూడా ఇండివిజువల్గా ఒక లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్తో పాటు మనం లోపలికి ఎంట్రీ అవ్వగానే కింద ఒక గెస్ట్ బెడ్రూమ్ ఒకటి ఉంటుంది. దాన్ని హోమ్ థియేటర్గా అయినా వాడుకోవచ్చు, లేదా ఎవరైనా గెస్ట్ వస్తే దాన్ని ఒక బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ కింద వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక 2 కార్స్, మంచి పెద్ద కార్స్ పార్క్ చేసుకునేలాగా స్పేషియస్గా నిర్మించడం జరిగింది. దాంతోపాటు మనం ఇలాగే కొంచెం పైకి వెళ్ళినట్టయితే ఇదంతా ఎంట్రన్స్ స్టెప్స్ ఏరియా. ఎంట్రీ ఇక్కడ ఒక గ్రిల్ వస్తుంది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మెయిన్ డోర్లు అంతా కూడా మీకు టీక్ వుడ్ డోర్తోని దీన్ని ఫామ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ అంతా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. లోపలికి ఎంట్రీ అవ్వగానే ఇండివిజువల్ లిఫ్ట్ ఉంది కదా, లిఫ్ట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇది ఎంట్రీ అవుతుంది. మనం లోపలికి ఎంట్రీ అవ్వగానే ఇది ఒక బెడ్రూము. లోపలంతా కొంచెం వుడ్ వర్క్ చేసి ఉన్నారు. ఆ పక్కనే వాష్రూమ్ ఒకటి ఉంది. కన్స్ట్రక్షన్ ఇంకా రన్ అవుతా ఉంది, అందుకే కొంచెం ఇంకా క్లీనింగ్ అంతా ఫినిష్ కాలేదు. ఇదంతా లోపల మీరు చూసుకున్నట్టయితే ఇది వాష్రూమ్లో ఉన్న కమోడ్ పైన మీకు షవర్ ఏమి ఇస్తున్నాము, దాని పక్కన ట్యాప్ కనెక్షన్స్ ఏమేమి ఇస్తున్నాము అనేది మీరు చూడొచ్చు. ఎవ్రీథింగ్ దీంట్లో అన్ని రిచెస్ట్ మెటీరియలే వాడడం జరిగింది. హై కాస్ట్ మెటీరియల్ ప్యారివేర్ వాళ్ళవి. ఇది కమోడ్. మనము ఇండియాలో ఉన్నా కూడా ఫారిన్లో ఉండేలాగా ఫీల్ అయ్యే హై రేంజ్ స్ట్రక్చర్ దీనికి యూజ్ చేయడం జరిగింది. పైనంతా కూడా మీకు పిఓపి సెక్షన్ ఉంటుంది బెడ్రూమ్లో. ఈ డోర్ వచ్చేసి ఎంటీ వుడ్ డోర్. ఇవి కూడా చాలా క్వాలిటీ డోర్స్. అండ్ అలాగే మనం ఈ కిచెన్ వైపు వచ్చినట్టయితే కిచెన్ వైపు ఇచ్చిన భాగం అంతా కూడా గ్రానైట్ స్లాబ్ ఏరియా ఉంటుంది. దానికి ఇచ్చిన ట్యాప్ కనెక్షన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇదంతా మనకు వైరింగ్ సెక్షన్. ఇంకా ప్రాజెక్ట్ రన్ అవుతా ఉంది. మనం ఇక్కడ ఇచ్చే స్విచ్చెస్ ఏమి ఇస్తున్నాం అనేది కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. లోపల ఇంటర్నల్ వైర్స్ అన్నీ కూడా మీకు ఫినోలెక్స్ కంపెనీ బ్రాండ్స్ వాడడం జరిగింది. ఆల్మోస్ట్ ఇందులో ఇచ్చిన పెయింటింగ్స్ కావచ్చు అండ్ ఎలక్ట్రికల్ వైర్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ని బ్రాండెడ్వే వాడాము. కింద మనకు వచ్చేసి ఒక బెడ్రూము, ఒక కిచెన్, ఒక హాల్ ఉంటుంది. అండ్ సిట్అవుట్ ఏరియా, బయట పేపర్ కూర్చొని చదువుకోవడానికి అలాగా సిట్అవుట్ ఏరియా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు మనం ఇట్లా పైకి వెళ్ళినట్టయితే ఇది కూడా 3 ఫ్లోర్స్కి లిఫ్ట్ ఉంటుందని చెప్పాను కదా, అదంతా లిఫ్ట్. అది ఇక్కడ లోపలికి వచ్చినట్టయితే ఇదంతా కూడా
సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ పైన విత్ పిఓపి ఫినిషింగ్ అండ్ వుడ్ వర్క్. అండ్ వాష్రూమ్స్ బయట వాటితో కంపేర్ చేసుకుంటే చాలా స్పేషియస్గా ఉన్నాయని చెప్పొచ్చు. 5 to 6 ఉన్నాయి. ఆల్మోస్ట్ మనం కమోడ్ కూర్చున్నా కూడా ఇంకా పెద్దగా సరిపోయేలాగా ఉన్నాయి. ఇదంతా లేటెస్ట్ వుడ్ వర్క్ కల్చరు. మీరు ఒకసారి చూడండి, బీరువా టైప్గానే ఉంటాయి. రిచ్ లుక్ అండ్ అందులో ఇచ్చిన స్టాండర్డ్ మెటీరియల్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ మీరు కంపేర్ చేసుకున్నట్టయితే బయట వాళ్ళతో కంపేర్ చేసుకున్నా కూడా మీకు దాని యొక్క క్వాలిటీ, థిక్నెస్, ఏమి ఇస్తున్నారు, ఎట్లా ఉన్నది అనేది తెలుస్తుంది ఖచ్చితంగా. అండ్ ఇక్కడ ఇస్తున్న కింద టైల్స్ కూడా కావచ్చు, అన్ని ప్రీమియం వర్టిఫైడ్ టైల్స్. ఎవరైనా హౌస్ కొనాలనుకుంటే గిన జనరల్గా మేజర్ చేసుకునేవి కన్స్ట్రక్షన్ మెటీరియల్, ఎలాంటి మెటీరియల్ యూజ్ చేసినారు, దాని యొక్క స్టాండర్డ్ ఏంది అనేది చూస్తారు. దీంట్లో వాడిన ప్రతి మెటీరియల్ కూడా స్ట్రాంగ్ అండ్ లైఫ్ ఇచ్చే మెటీరియల్. ఇది వచ్చేసి మనకు 1,30,00,000 అవైలబుల్ ఉంది హౌసెస్. ఇండిపెండెంట్ విల్లా. దాని యొక్క మెజర్మెంట్స్ కానీ ప్రాజెక్ట్ అంతా కూడా ఈ హౌస్ చూసినట్టయితే మీరు కంపేర్ చేసుకుంటే చాలా స్పేషియస్గా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్. అండ్ ఒకసారి మనం బాత్రూంలోకి ఎంటర్ అయినట్టయితే బాత్రూమ్ యొక్క స్పేస్ మీకు చూపిస్తా అంటున్నా కదా. మనము 2 చేతులు అలా పెట్టినా కూడా 5.5 feet వరకు ఉంటుంది. అంత పెద్దగా ఉంటుంది. లోపల ఒక ఫేస్ వాష్కి ఒక సింక్ ఒకటి ఉంటుంది. అండ్ దాంతోపాటు ప్యారివేర్ వాళ్ళది సిట్టింగ్ కమోడ్. షవర్స్ కూడా మీకు మంచి స్టాండర్డ్ కలిగిన ఇవి వాడడం జరిగింది. దాంతోపాటు ట్యాప్స్ కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మొత్తం ప్రాజెక్ట్ అంతా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది బేసికలీ బయట ఈజీగా అప్రాక్సిమేట్లీ తక్కువ లెక్కేసుకున్నా కూడా 80 to 90 లక్షలు ఎక్కడైనా హౌసెస్ ఉన్నాయి. కానీ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అంటే ఈ టైప్ ఆఫ్ విల్లా మీకు దొరకదు ఆ బడ్జెట్లో. ఇండిపెండెంట్ హౌస్ మాత్రమే దొరుకుతుంది. ఇలా లిఫ్ట్ ఇచ్చి ఇండివిజువల్గా అన్ని సౌకర్యాలు ఇచ్చి మీకు ఇలా దొరకడం అనేది చాలా రేర్. అండ్ ఇక్కడ మనకు బయట మీరు చూసుకున్నట్టయితే గిన ఇదొక బెడ్రూమ్కి ఇచ్చిన డోర్లు కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. దానికి ఇచ్చిన చిలుకలు కానీ సంథింగ్ ప్రతిదీ మనం క్వాలిటీ కంపేర్ చేసుకుంటాం కదా, ఆ రకంగా మీరు క్వాలిటీ కంపేర్ చేసుకునేలాగైతే గిన ఇట్స్ పర్ఫెక్ట్ మెటీరియల్. అండ్ లోపల కూడా వుడ్ వర్క్ ఉంటుంది. అండ్ హౌస్ అంతా కూడా ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. వుడ్ వర్క్ అవన్నీ ఫినిషింగ్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇందులో వచ్చేసి ఇదంతా గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. ఇక్కడ బయట మనకు సిట్అవుట్ నుంచి పైకి ఎక్కడానికి స్టెప్స్ వస్తాయి గ్రిల్ టైప్లో. మీరు ఆ ప్రాజెక్ట్ అంతా కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. విజిట్ చేసి చూడండి, తప్పకుండా మంచి మీకు ప్రైస్లో ఉంటుంది. ఇది మేము వచ్చేసి 1,30,00,000 చెప్పినాము. 3 floors బిల్డింగ్, ఇండిపెండెంట్ విల్లా, ఒక మంచి పీస్ఫుల్ లొకేషన్లో, ప్రశాంతమైన వాతావరణంలో, ఒక రిచెస్ట్ హౌస్లో లివింగ్ చేయాలనుకునే వాళ్ళకు ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పాలి. తప్పకుండా మీకు ఈ హౌస్ అంతా కూడా నచ్చుతుంది. ఒకసారి ప్రాజెక్ట్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. యూ విల్ బి కంపల్సరీ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ.